హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేసి చూపించాలని వీడియో చేస్తున్నానండి. చికెన్ 1.5 kg, రైస్ 1.5 kg అండి. చికెన్ మంచిగా 2-3 సార్లు మంచిగా కడగాలండి. కడిగాక ఒక డేక్షలోకి తీసుకొని అందులో 1 స్పూన్ పసుపు, 4 స్పూన్ల సాల్ట్ అండి. సాల్ట్ వేయాలి. అలాగే కారం అండి. కారం కూడా 1.5 kgకి 6 స్పూన్ల కారం వేస్తున్నానండి. అలాగే ధనియాల పొడి కూడా వేయాలండి. ధనియాల పొడి 2 స్పూన్లు వేయాలి. ఈ విధంగా మొత్తం చికెన్లోనే వేసేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడే మిక్సీ పట్టానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ విధంగా అన్ని చికెన్లో వేసేయాలండి. అలాగే పెరుగు అండి. పెరుగు కూడా 4 స్పూన్ల పెరుగు అండి. ఇంట్లో తోడు వేసింది, ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. 4 స్పూన్ల పెరుగు కూడా వేస్తున్నాను. ఈ విధంగా వేసి మంచిగా మొత్తం కలపాలండి. చికెన్కి పట్టేలా మంచిగా కలపాలి. కారం ఇదంతా మంచిగా చికెన్కి పడుతుందండి. ఈ విధంగా కలపడం వలన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ కూడా వేయాలండి. ఆయిల్ వేయటం వలన అదంతా మంచిగా పడుతుంది పీసెస్కి. ఆయిల్ కూడా వేసి మంచిగా కలపాలండి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టాలండి. ఈలోపు మనము రైస్లోకి మసాలాలండి, లవంగ, చెక్క, యాలుక ఇవన్నీ అండి మసాలాలు మొత్తము ఈ విధంగా తీసుకొని రైస్లో వేయాలండి. మనము రైస్ ముందుగానే కడిగి 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు వాటర్ చొప్పున కడిగి పెట్టాలండి. ఈ విధంగా కావలసినవన్నీ మసాలాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రైస్లో సాల్ట్ వేయాలండి. సాల్ట్ 4 స్పూన్లు వేస్తున్నాను. అలాగే ఈ మసాలాలన్నీ వేసేయాలండి. అలాగే ఆయిల్ కూడా వేయాలండి. 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. వేసి పక్కన పెట్టాలండి. ఇప్పుడు మనము నిమ్మకాయలండి 4-5 నిమ్మకాయలు కడిగి ఈ చికెన్లో నిమ్మకాయ రసము చికెన్లో పిండాలండి. ఈ విధంగా వేసేయాలి. వేసి మంచిగా కలపాలండి. ఇప్పుడు ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు తగినన్ని కట్ చేసి ఆయిల్ వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయాలండి. ఇప్పుడు మనము ఈ చికెన్లో నిమ్మకాయలు అవన్నీ వేసాం కదండి. ఉప్పు, పసుపు, కారం అంతా అయిపోయింది. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర అండి మంచిగా కడిగి పుదీనా, కొత్తిమీర ఈ చికెన్లో వేసేయాలి. పుదీనా, కొత్తిమీర వేసి మంచిగా కలపాలండి చికెన్ అంతా. కొత్తిమీర ఫ్లేవర్, పుదీనా ఫ్లేవర్ అంతా చక్కగా చికెన్కి పడుతుందండి. ఈ విధంగా కలపాలి మొత్తము. ఇప్పుడు ఇదే చికెన్లో పచ్చిమిర్చి కూడా అండి. పచ్చిమిర్చి కూడా 5-6 పచ్చిమిర్చి కడిగి వేసేయాలి. కట్ చేయని అవసరం లేదండి. అదే విధంగా వేసేయాలి. వేసి మంచిగా కలపాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి. మధ్యలో ఒకసారి కలపాలి ఉల్లిపాయలు. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఉల్లిపాయలు ఆయిల్ తోటి మొత్తము చికెన్లో వేసేయాలండి. ఆయిల్, ఉల్లిపాయలు మొత్తం చికెన్లో వేసేయాలి. ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి అదంతా. ఇప్పుడు ఈ విధంగా కలిపి చక్కగా మూత పెట్టాలి.
ఇప్పుడు రైస్ అండి. మా బాబు చూడండి బిర్యానీ చేస్తున్నానే హ్యాపీగా ఉన్నాడు. చూడండి ఇదంతా చక్కగా నానింది చికెన్ అంతా. ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ స్టవ్ మీద పెట్టేయాలి, మంచిగా ఉడకాలండి. ఇలా దగ్గరికి ఉడికాక ఇప్పుడు మనం ఈ రైస్ని నానబెట్టిన చికెన్లో వేసేయాలండి. ఇప్పుడు దగ్గరగా ఉడికింది చూడండి. ఇప్పుడు ఈ రైస్ చికెన్లో వేసేయాలి. అంతే అండి, చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఉడికిన రైస్ అంతా చికెన్ మీద వేసేయాలి. ఇలా వేసాక స్టవ్ మీద పెట్టాలండి. మళ్ళీ స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టాలండి. ఇలా ఫుడ్ కలరు మీకు ఇష్టమైతే వేసుకోండి, అవసరం లేదనుకుంటే స్కిప్ చేయండి. ఫుడ్ కలర్ వేయడం వల్ల కొంచెం బిర్యానీ మంచి లుక్ ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఉండడం వలన. చూడండి రైస్ మంచిగా 10 మినిట్స్ ఫుల్ ఫ్లేము, 15 మినిట్స్ సిమ్లో పెట్టాలండి. అయ్యాక చూడండి మొత్తం కలిపి వేసాను, రైస్ రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.